పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి అందుబాటులో ఉన్నారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, చాలా పూర్తి స్థాయిలో ఈసారి రసవత్తరంగా ఎన్నికల పోలింగ్ ఉండబోతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మాక్ పోలింగ్ సంబంధించి కానీ ఎక్కడైనా మొరాయించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? మాక్ పోలింగ్ ఎలా జరిగింది, ఎన్నికల ఓట్ల ప్రక్రియ ఎలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? విన్నట్టుంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియకు ఈవీఎంలను తీసుకెళ్లడం కానీ, లేకపోతే పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం కానీ, వెళ్ళినటువంటి పోలింగ్ సిబ్బంది తమ పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను, ఈవీఎంలను అన్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందిని అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటూ నిన్నటి నుండి ఈ యొక్క పోలింగ్ సంబంధించిన ప్రక్రియలో నిమగ్నమైనటువంటి అధికారులు ఈ రోజు ఉదయమే ఇటు పోలింగ్ కంటే ముందుగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకే పోలింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పోలింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలుగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. 20,000 ఈ పోలింగ్ కేంద్రాల పైన మాత్రం నిఘా కూడా ఉన్నది. ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతం, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి 13 అసెంబ్లీ ప్రాంతాల్లో కూడా 4 గంటల వరకే పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని సాయంత్రం 7 గంటల వరకు, అంటే 6 గంటల వరకు రాష్ట్రంలో, అంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ను నిర్వహించేందుకు 1 గంట సమయాన్ని పెంచడం జరిగింది. మొత్తానికైతే మనం ఇక్కడ హైదరాబాద్ లో పోలింగ్ స్టేషన్ల పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ అభ్యర్థుల ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటు పోలింగ్ కేంద్రానికి వస్తా ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ పోలింగ్ అంటే ఓటును వినియోగించుకునేందుకు వచ్చినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, అంటే ఇటు ఓటర్ స్లిప్ లో కానీ లేకపోతే ఓటర్లో తమ లిస్ట్ ను చూసుకునేందుకు ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కూర్చొని వాళ్లకు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరొక వైపు ఇటు పోలింగ్ సిబ్బంది కూడా 100 మీటర్ల వరకు ఎలాంటి అంటే అనుమతులు లేకుండా ఇక్కడ పోలింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఎవరు కూడా లోపలికి పోకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఉదయమే 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ స్టేషన్లకు వస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కొంత ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కొంత మందకొడిగా వస్తున్నా గానీ ఇక భారీ స్థాయిలోనే పోలింగ్ జరుగుతుందని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతానికి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న ఓటర్లందరూ కూడా ఇటు యువకులు, ముఖ్యంగా యువతులైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ యొక్క పోలింగ్ ను ఎక్కడ సమస్యాత్మకంగా లేకుండా ఉండేందుకైతే ఇప్పటికే డీజీపీ కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల పోలింగ్ భద్రతా సిబ్బందిని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 2,94,000 మంది సిబ్బంది అయితే ఈ యొక్క పోలింగ్ లో విధులు నిర్వహించేందుకు వస్తా ఉన్నారు. అదేవిధంగా 60,000 మంది స్థానిక పోలీసులు, 20,000 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు, 160 పారామిలిటరీ బలగాలు కూడా ఈ యొక్క సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అదేవిధంగా దత్తాత్రేయ గవర్నర్ ఆయన కూడా హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నర్ రామ్నగర్ లో ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా ఇక హైదరాబాద్ లోనే ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో యొక్క పోలింగ్ అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఇంతవరకు అయితే ఎలాంటి సమస్య రాలేదు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుండి అయితే మానిటరింగ్ చేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించి చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల పోలింగ్ సంబంధించి సర్లీ ఎలా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఓటర్లు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర.
రైట్, ఖమ్మంకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు.